వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారము ఇచ్చిన కుటుంబము చాణుక్యపురి కాలనీ నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇచ్చారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డలంగా జీవించుటకు మాకు నేర్పండి. చాణుక్యపురి కాలనీ నివాసితుల కుటుంబాన్ని దీవించండి. మమ్మను మీ చేతికి అప్పగిస్తున్నాము. మీ కృపలో మమ్మను నడిపించము. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 1వ అధ్యాయము 11వ వచనము నుండి దేవుని వాక్యాన్ని గమనిద్దాము. గత దినము ఇక్కడనే వాక్యాన్ని నిలుపుదల చేసుకున్నాము. మీరు స్థిరపడవలెనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలెనని, ఆత్మ సంబంధమైన కృపావరమేదైనను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలెనని మిగులు అపేక్షించుచు ఉన్నాను. పౌలు మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఆర్థిక సంబంధమైన ఒక ఫలము, ఒక ప్రతిఫలము తర్వాత వచనాల్లో మనం చూస్తున్నట్లు కనబడుతుంది. చూడండి, దేవుని యొక్క సువార్త ప్రకటన కొరకు ఒక ఫలము విశ్వాసములో స్థిరపడిన వారి నుండి సేవకుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆత్మ సంబంధమైన కృపావరమును ఇచ్చి ఒకరి విశ్వాసము చేత మరొకరు ఆదరించబడేటట్లు పౌలు వారికి ఒక కృపావరం ఇచ్చినట్లు వారు ఇన్ రిటర్న్ వారు సహకరించేటట్లు ఆశ కలిగి ఉన్నాడు. ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనా పొందాలని అనేక పర్యాయాలు మీ వద్దకు రానుద్దేశించాను. కానీ ఇదివరకు ఆటంకపరచబడ్డాను. ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. నా వలన అయినంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ కొన్ని విషయాలు చెబుతాను, జాగ్రత్తగా వినండి. పౌలు సువార్త ప్రకటించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. రోమా ప్రాంతంలో కూడా సువార్త ప్రకటించడానికి ఇష్టపడుతున్నవాడు. రోమా సంఘము నుండి మిగిలిన స్థలముల సువార్తీకరణ కొరకు పౌలు ఒక ఫలమును ఆశిస్తున్నాడు. నాకు మొట్టమొదటి నుంచి కూడా దేవుని యొక్క వాక్యములోను వెలుపటను వివిధ క్రిస్టియన్ మినిస్ట్రీస్ని విస్తృతంగా పరిశీలించిన తర్వాత ఈ మాట చెబుతున్నాను.
ప్రపంచంలో అతి ఉన్నతమైనటువంటి పరిచర్యగా పేరుగాంచిన బిల్లీ గ్రహం మినిస్ట్రీస్ నుండి, ఆ స్థాయి పరిచర్య నుండి మనం గ్రామాల్లో సువార్త చేసే సువార్థికుని పరిచర్య వరకు కూడా వారికి కావలసినటువంటి నిధుల విషయంలో దేవుడు సంఘాల నుండే ధనాన్ని అనుగ్రహించాడు. ఎంత గొప్ప మినిస్ట్రీ అయినా అవనివ్వండి, ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది అందులో, దాని పేరు ఫండ్ రైజింగ్ డిపార్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. డబ్బు లేకుండా ఏ పరిచర్య కూడా ముందుకు సాగదు. దేవుడు కూడా ఆ డబ్బును ఇచ్చే పరిచర్యలు చేయిస్తూ ఉన్నాడు. ఆయన డబ్బు ఇవ్వకపోతే ఆ పరిచర్యలు నిలిచిపోతాయి. అదెంత పెద్ద వరల్డ్ ఫేమస్ ఆర్గనైజేషన్ అయినా సరే, ఇఫ్ గాడ్ డజంట్ అలౌ దెమ్ టు రిసీవ్ ద మనీ, ఇట్ విల్ స్టాప్, ఆగిపోతుంది. ఒక ప్రాముఖ్యమైన విషయం సేవలో నేను చెబుతున్నాను, వినండి. దేవుని సేవా విధానములు ఇవే. మనం మోషే ప్రత్యక్ష గుడారం కట్టినప్పుడు చూద్దాం. God invited the partnership of people in his work. దేవుడు తన పనిలో మనుషుల భాగస్వామ్యాన్ని ఉంచాడు, అనుమతించాడు. ఆనాటి ఇజ్రాయేలీయులు విస్తృతంగా తెచ్చి ఆ ప్రత్యక్ష గుడారపు నిర్మాణం కోసం సహాయం చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద సేమ్ ప్యాటర్న్ ఇప్పటికీ అదే ప్యాటర్న్ రన్ అవుతోంది మిషన్స్లో. ఎనీ ఆర్గనైజేషన్, ఎనీ అసోసియేషన్ మస్ట్ హ్యావ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్సెస్, లేకపోతే పరిచయం మూలబడిపోతుంది. డబ్బుతో పరిచర్య జరగదు. డబ్బు పరిచర్యలో అవసరత అనే పాత్రను పోషిస్తుంది. చాలామంది మిషన్స్, సక్సెస్ఫుల్ మిషన్స్ రన్ చేస్తున్న వాళ్ళు సర్ప్లస్ ఆఫ్ మనీ మూటలు కడుతున్న వాళ్ళు ఉన్నారు. బట్ దే డిడ్ హ్యావ్ ద విజన్ ఫర్ ఇవాంజలిజం. సువార్థీకరణకు వారికి దర్శనాలు లేవు. చాలామంది సువార్త కొరకు దర్శనం కలిగి స్ట్రగుల్ అవుతున్నారు. వారికి నిధుల సమీకరణ లేక వారు సఫర్ అవుతున్నారు. ఇలా మనం చూస్తున్నప్పుడు పౌలు ఈ పరిచర్యకు ఫలము పొందాలని వారికి తన యొద్ద ఉన్న ఆ కృపచేత ఇవ్వబడిన వాక్య సందేశం, కృపావరాలపై చెప్పాలని తాను అనుకుంటున్నట్లుగా వారికి లేఖలో రాశాడు. నేను మీకు నిన్న చెప్పాను, మార్చి 14-15 తారీఖుల్లో హైదరాబాదులో ఉత్తర భారతదేశపు మిషనరీసు ఒక 70 మంది వారి మిషన్స్ను సౌత్ ఇండియన్ చర్చెస్కి యాడ్ చేయటానికి వస్తున్నారు అని. నాకు ఆశ ఉంది సేవ చేయాలని, నా దగ్గర డబ్బు లేదు. మరొక ఆయన దగ్గర పుష్కలమైన డబ్బు ఉంది. ఒక్క ట్రిప్ భోజనాలకి లక్షలు లక్షలు ఖర్చు పెడతాడు, కానీ ఆయనకి దర్శనం లేదు, ఆశ లేదు. దిస్ ఈస్ ద tragic condition and pathetic condition in the missions. But God never, దేవుడు ఎన్నడూ కూడాను హ్యూమన్ రిసోర్సెస్ పైన ఆయన బిల్డ్ చేయడు మిషన్ని. ఆయన ప్లానింగ్ ప్రకారం ఆయన చేసుకుంటూ వెళ్తాడు. అది కన్ఫ్యూజన్గా ఉంటుంది, అది మనకు అర్థం కాదు.
నేను నిన్నటి దినాన ఒక చోట 20,000 కట్టాల. నా దగ్గర డబ్బు లేదు. 2 రోజుల క్రితం నేను హైదరాబాద్ వెళ్తూ కార్యాలయంలో అడిగాను. అంత డబ్బు లేదు. 6,000 7,000. నా పరిచర్యలో ఇంకొక 5-6,000 రూపాయలు వచ్చాయి. మిగతా డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఆశ్చర్యకరంగా దేవుడు ఒకరి ద్వారా ఆ డబ్బు పంపారు. అది వచ్చింది. ఆ అవసరం తీరింది. వారంతట వారు తెచ్చి ఆ ధనం ఇవ్వకపోతే అవసరం తీరేదిగా. నా వరకైతే నిన్న సాయంకాలం అంతా ప్రార్థన చేశాను. నేను ఆమేన్ అనేటువంటి సమయం దేవుడు జవాబు ఇచ్చి ఉన్నాడని కబురు వచ్చింది. నేను మనవి చేస్తున్నాను, గాడ్స్ వేస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద వేస్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. మానవుల యొక్క ఆలోచన భిన్నము, దేవుని ఆలోచన భిన్నము. డబ్బు యొక్క పాత్ర పైన దేవుని ఆలోచన భిన్నము, మానవుని ఆలోచన మరీ భిన్నము. ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను, ఎవ్రీ మిషన్ నీడ్స్ మనీ, బట్ ద మనీ షుడ్ కమ్ ఇన్ ద ప్రొవిజన్, ఇన్ ఆర్డర్ ఆఫ్ ద ప్రొవిజన్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడు ఇస్తే వచ్చేదై ఉండాల, నాట్ మేకింగ్ ఫ్రమ్ ద హ్యూమన్ ఇంటెలిజెన్స్. మానవ జ్ఞానంతో అడ్వర్టైజ్మెంట్ల రూపంలో సంపాదించేది కాదు, కృప ద్వారా అనుగ్రహించబడేదై ఉండాలి. గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్తుడను కాగా, నా వలన అయినంత మట్టుకు రోమాలోని మీకు సువార్త ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాదు. సువార్త నేను సిగ్గుపడేవాడిని కాదంటున్నాడు. ఎందుకని? సువార్తలో రక్షించు శక్తి ఉన్నది. అందువలన మనము సిగ్గుపడరాదు. సువార్త నిమిత్తము ఆర్థిక వనరుల సమకూర్పులో ఎవడును సిగ్గుపడరాదు. అదే చాలా కష్టం. ఫండ్ రైజింగ్ కాన్సెప్ట్స్లో పర్సనల్గా మనం చాలా సందర్భాల్లో హ్యూమిలియేట్ చేయబడతాము. అప్పుడు ఆ హ్యూమిలియేషన్కి దేవుడిచ్చే బహుమానం గొప్పగా ఉంటుంది. నాకు తెలిసిన ఒక ఆయన, చాలా పెద్ద ఆయన ఒక చిన్న మొత్తాన్ని వాగ్దానం చేసి హీ రిజెక్టెడ్ మీ, నన్ను తృణీకరించాడు. అది కొంచెం నాకు గాయమయ్యింది మనసులో. బట్ గాడ్ అలౌడ్ దిస్, వై షుడ్ ఐ, నేనెందుకు బాధపడాలనుకున్నాను. దేవుడు నివారణ ఇచ్చాడు. సువార్త యందు దేవుని యొక్క శక్తి ఉన్నది. అది నమ్మే ప్రతివానికి, యూదునికైనా గ్రీసు దేశస్థునికైనా సరే, రక్షణ కలుగు చేసే దైవశక్తి. ఈ రక్షణ కలుగ చేసే దైవశక్తి గల సువార్తను అందించటానికి దేవుడు సువార్థికులను పిలుస్తున్నాడు, సేవకులను పిలుస్తున్నాడు. ఆ సేవకులను పోషించుటకు సంఘము ముందుకు రావాలని వాక్యము సెలవిస్తున్నది. ఎట్లా? సువార్త వినకపోతే వాడు రక్షించబడడు, రక్షించబడిన వాడు ప్రార్థించలేడు. ఒకడు సువార్త వినాలంటే ప్రకటించేవాడు కావాలి. ప్రకటించేవాడు లేకపోతే వినేవాడికి అవకాశమే లేదు. ప్రకటించేవాడు పంపబడకపోతే ప్రకటించేవాడు వెళ్ళలేడు. ప్రకటించేవాడు పంపబడాలి, పంపబడకపోతే వెళ్ళలేడు. పంపాల్సింది దేవుని యొక్క సంఘమే.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు పౌలు మొదలుకొని ఈనాటి చిన్న చిన్న సేవకుల వరకు కూడా వారి వారి పరిచర్యలలో అవసరమైనది సమస్తము దేవుడివ్వాల్సిందే. అవర్ ప్లాన్స్ నెవర్ వర్క్స్ అవుట్. మన సొంత ఆలోచనలు ఫలించవు. అక్కడే సువార్థికులు వెనక్కి వెళ్ళిపోతుంటారు. ఉత్తర భారతదేశం సువార్థికులు పంపాలనేది నా ఎప్పటి యాంబిషన్, నా సిన్సియర్ ప్రేయర్ టు గాడ్. ఆ అవకాశం వచ్చింది, నాకు రెస్పాండ్ అయ్యాను. ప్రభు అటువంటి కంప్లీషన్ నాకు ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తున్నాను. నార్త్ ఇండియా అంత బిగ్ డయాసిస్ యొక్క సేవకులు ఉండటం ఎంత ఆశీర్వాదం అవుతుంది. సువార్త లేని ప్రాంతాల్లో సువార్త ప్రకటించడం కొరకు మనం సహకరించుకోవాలి. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపడుతోంది. సువార్త యందు దేవుని నీతి ఉన్నది. ఆ సువార్త నీతిమంతునిగా విశ్వాసము చేత తీరుస్తుంది. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఆ విశ్వాసం మూలంగానే నీతిమంతుడిగా తీర్చబడతాడు, ఎంచబడతాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీతిమంతునిగా తీర్చబడి నీతిమంతునిగా ఎంచబడే అనుభవానికి అనేకులను తీసుకురావాలి. అనగా నీవు నీ పరిచర్యను కొనసాగించాల. తర్వాత మనం చూస్తున్నప్పుడు దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త బలహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకములో నుండి బయలుపడుతోంది. దేవుని కోపము పరలోకము నుండి బయలుపడుతోంది. ఎవరిపైన? ఎవరైతే దుర్నీతి చేత సత్యమును అడ్డగించున్నారో వారి చేత, వారి భక్తిహీనత మీద, వారి దుర్నీతి మీద. చూడండి, భక్తిహీనుల మీద, దుర్నీతి పరుల మీద దేవుని యొక్క తీర్పు వెలువడే ఉంది, ఏ సందేహం లేదు. బయలుపడి ఉన్నది. సత్యమును అడ్డగించేటువంటి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత. గాడ్ హేట్స్ ద అపోస్టసీ. దేవునికి అపోస్టసీ, భక్తిహీనత ఇష్టం లేదు. గాడ్ హేట్స్ ఇట్. కనుక భక్తిహీనతను, దుర్నీతిని మనం విడవాలా. అటు వారి మీద కోపం దేవుని నుండి బయలుదేరుతుంది. విచిత్రమైనటువంటి పరిస్థితుల మధ్యన పౌలు పరిచర్య చేసినట్లుగానే మనందరం చేయాలి. We all must do the work of evangelism according to the will of God. If God permits the persecution in it, you have to invite it and enjoy it. దేవుడు నిన్ను సేవకు పిలిచినప్పుడు నీ ద్వారా జరగవలసిన సేవకు ద్వారాలు ఆయన తెరిచినప్పుడు ఆయన నీతో ఉండి నిన్ను నడిపిస్తాడు. అదే మనం తెలుసుకోవాల్సినటువంటిది. దేనిని గురించి అయితే తెలియశక్యమైనది ఉన్నదో, వారి మధ్య విషదనమై ఉన్నదో, దేవుడు అది వారికి విశదపరిచాడు. దేవుని గురించి తెలియశక్యమైనది తెలియపరిచాడు, విశదపరిచాడు, వివరణ ఇచ్చాడు. దేవుని గురించి గ్రహించేది ఏమిటి? దేవుని గురించి ఒకరు గ్రహింపుకి వెళ్ళినప్పుడు ఆయన యందు ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలను మనం ఏర్పాటు చేసుకోవాలి.
ఆయన అదృశ్య లక్షణాలు అనగా నిత్యశక్తి, దైవత్వం, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వల్ల తేటబడుతోంది కనుక వారు నిరత్తరులైపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క శక్తి దేనిలో తెలుస్తుందంటే అదృశ్య లక్షణాలు, ఆయన నిత్యశక్తి, దైవత్వం ఈ లోకంలో అనేకమైన వాటిని చూచినప్పుడు సైతం మనం ఆలోచించుకుంటానికి తెలియచేయబడుతున్నాయి. ఈ చివరి దినాలలో సహితము దేవుని గురించి ఏది తెలియశక్యమైనదో అది మన మధ్యన విశదపరచబడే ఉన్నది. ఆనాడు రోమీయులకు రాసినప్పుడు, ఎఫెసీయులకు రాసినప్పుడు ఆ ప్రాంతంలో దేవుని పేరిట కొనసాగుతున్నటువంటి ఇతర ఆచారములను పౌలు ఖండించినప్పుడు అతని జీవితం ద్వారా దేవుడు వారి మధ్యన కార్యాలు జరిగించాడు. మొదటి అధ్యాయము రోమాపత్రిక 21వ వచనం, వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు. దేవుణ్ణి ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ, దేవుణ్ణి మాకు పరిచేస్తుందని చెప్పుకుంటూ దేవుని మహిమపరచకపోతే ఏమిటి ఆ వ్యక్తి యొక్క జీవితం వల్ల ప్రయోజనం ఆలోచించమని నేను మనవి చేస్తున్నాను. దేవుని వలన మాకు ప్రయోజనం ఏమిటి అనుకుంటే దానంత దౌర్భాగ్యం లేదు. దేవుని ఎరిగి దేవునిగా మహిమపరచకపోతే, కృతజ్ఞత చెల్లించకపోతే, ఘనత చెల్లించకపోతే ఆ విశ్వాసి వల్ల ఉపయోగం ఉండదు. వారి అవివేక హృదయము అంధకారమాయను. తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులు అయిపోయిన వారు ఉన్నారు. వారి అవివేక హృదయము గాఢ అంధకారకమైపోయింది. సోదరుడా, సోదరు, దేవుని గుర్తించలేకపోతున్న ప్రజల యొక్క హృదయాలు గాఢ అంధకారంలో ఉన్నాయని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. వారు బుద్ధిహీనులుగా ఉన్నారని జ్ఞాపకం చేస్తున్నాడు. అక్షయుడుకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్క, పక్షుల యొక్క, చతుష్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమారూపాలకు మార్చారు. పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా ప్రీ ఇవాంజలిస్టిక్ సర్వే చేసేవాడు. ఎక్కడ విగ్రహాలున్నా ఖండించేవాడు. ఎక్కడ విగ్రహాలున్నా వాటిని ఖండించేవాడు. దేవుని గుణలక్షణములు ఈ సృష్టిని పరిశీలించినప్పుడు అర్థమవుతున్నా అర్థం చేసుకోకుండా ఉన్నటువంటి వారు విగ్రహారాధనలోకి తిరిగిపోయారు అని పౌలు రాస్తున్నాడు. అట్టివారు ఏం చేశారట, మనుషుల యొక్క, జంతువుల యొక్క, పురుగుల యొక్క రూపంలోనికి దేవుణ్ణి చేసుకుని ఆరాధించడం ప్రారంభించారు. వారి హృదయాలు దురాశను అనుసరించి పరస్పరం శరీరాలు అవమానపడ్డాయి, అపవిత్రపడ్డాయి. దేవుడు వారిని అపవిత్రతకే అప్పగించాడు. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టాన్ని పూజించి సేవించారు. యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. యుగ యుగములు దేవుడు స్తోత్రార్హుడే. నీవు గుర్తించినా, నీవు గుర్తించకపోయినా, నీవు తెలుసుకున్నా, నువ్వు తెలుసుకోలేకపోయినా, నువ్వు రక్షించబడకపోయినా ఆయన స్తోత్రార్హుడే. సిలువలో ఆయన మరణించుట ద్వారా ఆయన స్తోత్రం అందుకుంటానికి యోగ్యుడిగా ఉన్నాడు. సృష్టికర్తను విడిచి సృష్టాన్ని పూజిస్తున్నటువంటి వారిని సైతం ఆయన ప్రేమిస్తూ వారి రక్షణ కొరకు పిలుపును ఇస్తున్నాడు. ప్రార్థించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబము చాణక్యపురి కాలనీ వాస్తవ్యులు. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, ఈ ఎపిసోడ్కు సహకారం ఇచ్చినందున చాణక్యపురి కాలనీ నివాసితులను దీవించండి.
ప్రభు నేటి వాక్య ధ్యానం చొప్పున మా మనోనేత్రాలు ప్రభు ఉత్తర భారతదేశ ప్రజల రక్షణ కొరకు పెట్టగలుగుటకు సహాయం చేయండి. నాయనా మీ చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాము. మహిమ పొందండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన సహోదరుడు సహోదరి చిన్న కుమార్తెలు మీరు ఆశీర్వదించండి. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరితో కాక. ఆమేన్.